అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేపట్టొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అప్పటి వరకు కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు వద్దంటుందని తెలిసే ఆదివారం అసెంబ్లీలో రేవంత్ సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శించినట్టు క్లియర్గా తెలుస్తోంది. ఆగ మేఘాల మీద పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు ఆదేశించినట్టు తేటతెల్లమవుతోంది. అసలు పీసీ ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఇచ్చిన నివేదిక న్యాయస్థానాల్లో నిలవదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 1952 విచారణ కమిషన్ చట్టం నియమాలను పీసీ ఘోష్ కమిషన్ పాటించలేదు. సెక్షన్ 8B ప్రకారం ప్రతివాదనకు అవకాశమే ఇవ్వలేదు. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. అవాస్తవాలు, తప్పుల తడకగా ఇచ్చినటువంటి ఘోష్ కమిషన్ ఒక ట్రాష్ అని కుండబద్దలు కొట్టారు. ఒక పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ వెనుక కుట్ర కోణం స్పష్టంగా తెలుస్తోంది. బడేభాయ్ మోడీ కోసం గోదావరి కావేరీ జలాల అనుసంధానం, గురువు చంద్రబాబు కోసం బనకచెర్లకు గోదావరి జలాలు, ఈ రెండు ప్రయోజనాలను నెరవేర్చేందుకే అడ్డుగా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకే తెలంగాణ బతుకు చిత్రం మార్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కారు సిబిఐ విచారణకు బరితెగించింది. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని కేసీఆర్ తరపు అడ్వకేటు ఆర్యమ సుందరం తెలిపారు. కమిషన్ విచారణను క్వాష్ చేయాలని కోర్టును కోరినట్లు ఆయన చెప్పారు. ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పినట్లు ఆర్యమ సుందరం స్పష్టం చేశారు. అనంతరం కేసును అక్టోబర్ 7కి వాయిదా వేసినట్లు అడ్వకేట్ సుందరం వెల్లడించారు. The Honorable High Court of Telangana today has posted the cases to 7th October for the cases to be heard, but till then has made it clear by a direction that no further action will be taken on the report of the Commission of Inquiry of Justice Ghosh. Well, the whole GO is based mainly on the findings of the Commission. It is always open for other things to be considered, but when the findings are based on the Commission, then CBI, the reference itself to CBI, government has said is based on Commission's findings. And the High Court today has directed that no further action on the CBI inquiry has not yet started. CBI inquiry on what basis has not yet been decided. Right now it is only a case of the Government of Telangana requesting CBI to inquire. That is all it is. It has not gone further. But it has been made clear by the order of court that the government is directed not to take any further action on the Commission of Inquiry report. Government, if there is a case for CBI which involves CBI involvement, if there is any case, they can always go. But right now, from what it appears even from the GO, the only finding which is the real finding on which they are trying to go to CBI is only based on the report. If there is anything else, that is always open, and that's a different case. That is not this case. In this case, we are saying that the Commission of Inquiry finding is wrong and should be quashed. And we are only concerned with the Commission of Inquiry, and the court has now directed that no further action will be taken on the findings of the Inquiry Commission. మేడిగడ్డను బూచిగా చూపించి బనకచెర్ల కోసం కాళేశ్వరాన్ని బలిపెడుతున్న రేవంత్ ప్రభుత్వం తెలంగాణకు చారిత్రక ద్రోహం చేస్తుంది. మేడిగడ్డ మినహా కాళేశ్వరం ప్రాజెక్టు కురిపిస్తున్నటువంటి జలసిరులు ప్రభుత్వానికి కనిపిస్తలేవా? తెలంగాణ బతుకు చిత్రం మార్చినటువంటి జీవధారపై ఎందుకు జాతీయ పార్టీల కుట్రలు? యావత్ తెలంగాణ సంధిస్తున్న ప్రశ్నలు ఇవి. కాళేశ్వరం 3 ఏళ్ల కూలేశ్వరం కూలిపోయింది. వాడు ఎందుకు వానికి ఏం తెలియదు.
రేవంత్ సర్కారు నీటి కుట్రలపై తెలంగాణ జంగ్ సైరన్ మోగిస్తుంది. తెలంగాణ తలరాత మార్చినటువంటి కేసీఆర్పై కాంగ్రెస్ సర్కారు కుతంత్రాలపై యావత్ తెలంగాణ పోరు కిరటమై ఎగిసిపడుతుంది. కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని సంపన్న వర్గాల ప్రజలు సర్కార్ను హెచ్చరిస్తున్నారు.